ఈ మధ్య మనం చాలా చోట్ల చూస్తున్నాం ల్యాబ్ రికార్డ్స్ రాస్తామని అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు. అసలు ల్యాబ్ రికార్డ్స్ వేరే వాళ్ళు రాయొచ్చా? రాస్తే మనకు ఏం జరుగుతుంది? ఇంకా మనం ఏం కోల్పోతున్నాం? అసలు ల్యాబ్ రికార్డ్స్ ఎందుకు రాయాలి? మనం ఏదైతే బుక్స్ లో చదువుతామో ప్రాక్టికల్ గా అప్లై చేసేదే ల్యాబ్. అక్కడ మనం ఏం గమనించామో డీటెయిలింగ్ చేయటమే ల్యాబ్ రికార్డ్. అంటే మనం చదివిన దానిని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయటం. దీని ద్వారా రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ని పొందుతాం. ఇంకా మనకి చాలా కాలం సబ్జెక్ట్ గుర్తుంటుంది. అయితే ఈ పోటీ ప్రపంచంలో ర్యాంకుల వేటలో పడి ల్యాబ్ రికార్డ్స్ అండ్ అసైన్మెంట్స్ ని అస్సలు పట్టించుకోవడం లేదు. పైగా ఈజీ ప్రాసెస్ కి అడాప్ట్ అయ్యి ఇలా డబ్బులకి రాసే వాళ్ళకి ఇస్తున్నాం. ఇలా చేస్తే మనకే డబుల్ లాస్. ఒకటి నాలెడ్జ్ పోతుంది, రెండవది డబ్బులు కూడా పోతాయి. సో మీరే ఆలోచించండి, ఇలా డబ్బులకి రాసే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయొచ్చా? మనం పని చేసుకోవాలి, మన జ్ఞానాన్ని మనమే సంపాదించుకోవాలి. ఇలా డబ్బులిచ్చి ల్యాబ్ రికార్డ్స్ రాయించుకునే వాళ్లపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్స్ లో చెప్పండి.